జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్టార్ట్. అంబేద్కర్ నగర్ నివాసులకు మరియు భక్తజన మహాశైలకు తేడమేమనగా, నా పేరు గౌడు మధ్యల శ్రీనివాసులు. నేను దాదాపుగా 27 సంవత్సరముల నుండి, అంటే గతంలో నాకంటే ముందు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించినటువంటి తాత మరియు ఫౌండేషను అన్ని రకాలుగా మొదలుపెట్టినటువంటి దాసరి చిన్నరన్మండయ్య తాత, ఆయన మా మేనమామ. ఆయన ద్వారానే దేవాలయము ప్రారంభమైనది. దాదాపుగా 36 సంవత్సరముల క్రిందట అంబేద్కర్ నగర్లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాలా అనేటటువంటి కోరిక మా తాత అయిన చిన్నరన్మండలకు తోచింది. అలాగే మన కార్మన్పేటలో చెన్నకేశవ స్వామి దేవాలయం అయితేనేమి, దేవి నరసింహం పక్కన గల సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం అయితేనేమి, మన అంబేద్కర్ నగర్లో వెలిసినటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అయితేనేమి, దాదాపుగా మూడు దేవాలయాలు నిర్మించినటువంటి ఘనత ఆ చిన్నరన్మండయ్యకే దక్కింది. ఆయన, నా వయసు అయిపోయింది, నేను ఇక మీదట చేయలేను, నీవు కూడా 10 మందిలో చురుగ్గా మాట్లాడుతున్నావు, దేవాలయాన్ని నీవైతే చేయగలవు అనేటటువంటి దాంతో నీవు ఈ దేవాలయాన్ని ఎలాగైనా ముందుకు తీసుకుపోవాలా, ఈ కార్యక్రమాల్లో నా వారసుడిగానే ఉండాలంటూ చిన్నరన్మండయ్య తాత చెప్పడం వల్ల దాదాపు 36 సంవత్సరముల నుండి తాత మొదలుపెట్టినాక 14 సంవత్సరాలుగా అతని వయసు అయిపోవడం వల్ల ఆయన తర్వాత నేను ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు 27వ రథోత్సవం ఇది. ఆయన లేని లోటుని మేము అంబేద్కర్ నగర్ భక్తులైతేనేమి, మరియు నేను గౌడు మధ్యల జి శ్రీనివాసులు, నేను అంబేద్కర్ నగరు మరియు అభయ ఆంజనేయ స్వామి ప్రెసిడెంట్ గా, ధర్మకర్తగా, అలాగే దేవాలయం పూజారిగా దాసరి తిమ్మయ్య, మరియు ఇక్కడ అంబేద్కర్ నగర్ లో వెలిసినటువంటి మరియు మాజీ కౌన్సిలర్లు అయితేనేమి, మరియు ప్రతి ఒక్కరు పెద్దలైతేనేమి, స్త్రీలైతేనేమి, యువకులైతేనేమి, పేరు పేరున ప్రతి ఒక్కరూ ఆనాటి నుండి మా తాత ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ దాదాపు 36 సంవత్సరం నుండి ప్రతి ఒక్కరు ఇచ్చేటటువంటి చందాలతోటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్నదానం అయితేనేమి, మరియు సామూహిక వివాహంలో తాళి తలంబ్రాల బట్టలు, రాత్రి భోజనము, ఉదయం టిఫినము, మరి తర్వాత 7 గంటల నుండి స్వామి వారికి ప్రసాదము, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమము, వచ్చిన భక్తాదులకు కానీ అలాగే పెళ్లి వారికి కానీ స్వామివారి సన్నిధానంలో సామూహిక వివాహంలో ప్రతి సంవత్సరం 2, 3, 5 పెళ్లిళ్ళు వచ్చినా నేనున్నానంటూ మరి ఒకే ఒక దాత మరియు కాంట్రాక్ట్ మునుస్వామి వారు దేవాలయానికి 5,50,000 రూపాయలు పెట్టి ఒకే దాత మరియు రథోత్సవం చేయించినాడు. అలాగే సామూహిక వివాహాలు జరుపుటకు ఆయన తాళి తలంబ్రాల బట్టలు ప్రతి సంవత్సరం ఇప్పిస్తున్నాడు. మన మేనుగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పించినటువంటి దాతలు సెల్వి స్వీట్స్ యజమానులు పట్టురాజు నాడర్ గారు, వారి అబ్బాయిలు సుందరు, సుకుమారు, సుబ్రహ్మణ్యం, మరి వారు కూడా ప్రతి నిత్యము దీపారాధన నూనె అయితేనేమి, మరియు దేవాలయం దగ్గర ఏ పూజా కార్యక్రమాలు ఉన్నా మేమున్నామంటూ ఎక్కడి నుంచో వచ్చిన తమిళనాడులో అయితేనేమి, నంద్యాల నుంచి వచ్చి రాత్రి దేవాలయంలో పండుకున్నారు. వాళ్ళు కూడా దేవాలయంలో పండుకుంటే, అయ్యో మీరు ఎక్కడి నుంచి వచ్చి మా సన్నిధానంలో పండుకున్నావు, మాకేం చేపివా అంటే వాళ్ళు నంద్యాలలో వచ్చిన దేవాలయానికి గంట ఇచ్చినారు. అలాగే మరియు నాగయ్య అని మనం గర్ల్స్ స్కూల్లో ప్రిన్సిపల్ గా చేస్తున్నటువంటి దాత, ధ్వజస్తంభము, మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఉలిగమ్మ గోపురము, అభయ ఆంజనేయ స్వామి విగ్రహం తమిళనాడులో ఇప్పించినారు. ప్రతి ఒక్క దాత మరియు నవగ్రహాలు వైపీ బజారీ, ఆర్టీసీ డ్రైవర్ బజార్ ఇప్పించినారు. శివ పార్వతులు మరియు వినాయకుడిని మన చంద్ర మున్సిపాలిటీ చంద్ర వాళ్ళ తమ్ముళ్ళు రామంజని వాళ్ళ బ్రదర్స్ యాపన్నోళ్ళు ఇప్పించినారు. మరియు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను అరికలప్ప రైల్వే అరికలప్ప వారి కుమారులు మరియు శంకరు, లక్ష్మీనారాయణ, శివరాం అనే వాళ్ళు కూడా దేవాలయానికి సహకరించినారు. అభయ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ మరియు నూతన దేవాలయం కట్టడానికి అంబేద్కర్ నగర్ లో ప్రతి ఒక్కరూ మేము ఇస్తామంటూ ఒక్కొక్క దాత 2 లక్షలు, 1,16,000, 50,000, 25,000, 11,000 మరియు 5,000 నుంచి ఇంటికి 5,000 అంటే కూడా నవ్వుతూ ప్రతి ఒక్క దాత మా ఊర్లో, మా ఏరియాలో మా ఆంజనేయ స్వామి ఉండాలంటూ ప్రతి ఒక్క దాత ఇంటింటికి 5,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే లైన్కి 2 చొప్పున మా అంబేద్కర్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి తరఫున లైన్కి 2 చందా ఎత్తుతున్నారు. అలాంటి పని చేసేటటువంటి కర్తలు ఎక్కడ ఉండరు. మేమున్నామంటూ మా వెనక నిలబడి మమ్మల్ని ముందుకు జరుపుతూ దేవాలయం పూర్తయ్యే వరకు
మా వెనకాల ప్రతి ఒక్కరుండి మరి నాయకులైతేనేమి, టీడీపీ నాయకులైతేనేమి, వైఎస్ఆర్ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి, సిపిఎం సిపిఐ పార్టీ నాయకులైతేనేమి, మరియు ఏ పార్టీ లేకున్నట్ల ఉండేటటువంటి పెద్దలైతేనేమి, స్త్రీలైతేనేమి, ప్రతి ఒక్కరిని వాలంటీర్ గా మేము చేస్తామని వచ్చిన మరియు టైలర్ మీనా గాని, తర్వాత ఇంకొక ఆమె ఈరమ్మని కూడా మేము కూడా వాలంటీర్ గా చేరి మేము కూడా చందాలు ఇప్పిస్తామంటూ ఆడలు కూడా ముందుకు వచ్చినారు. ఈ కార్యక్రమాన్ని ఆడోళ్ళు మగవాళ్ళని కాదు, పరిచయం ఉంటే ఎవరైనా దేవాలయం నిర్మాణం కొరకు చందాలు ఇప్పించచ్చు. వారు కూడా మా కమిటీలో ఒకరిగా మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు దేవాలయానికి ఉంటేనే దాదాపు ₹1,00,00,000 అంచనా దేవాలయం నిర్మాణము. ఇప్పుడు గర్భగుడి మాత్రమే తయారైంది. ఇంకా దేవాలయం పనులు దాదాపు ₹1,00,00,000 పని ఉంది. ఇప్పటికి 15 లక్షలు మాత్రమే చెల్లించినాము. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయ అభివృద్ధికి, జీర్ణోద్ధరణ నిర్మాణం కొరకు ప్రతి ఒక్క దాత చందాలు ఇచ్చి దేవాలయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ, మరియు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఉండాలని, ఎలాగైతే ముందుకు వచ్చినారో దేవాలయం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరుకుంటూ, అభయ ఆంజనేయ స్వామి ఆదరణ అందరికి ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అంబేద్కర్ నగర్ యూత్ కు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బజరంగబలి. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఆంజనేయ స్వామి స్తుతిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొకసారి మనవి, ప్రతి ఒక్కరూ దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 4 స్తంభాల గుడి అనుకున్నాము. పొడవు 54 అడుగులు, వెడల్పు 19 అడుగులు, కళ్యాణ మండపము 54 అడుగులు పొడవు, వెడల్పు 21 అడుగు, అంచనా ₹1,00,00,000 అంచనా. దేవాలయం నిర్మాణం ఒక్కొక్క స్తంభం వచ్చేసి ₹1,00,000 అవుతుందంటే చాలా మంది దాతలు మేమిస్తామంటే ఇప్పటికీ 10 లక్షల దాకా ముందుకు వచ్చినారు. 5 లక్షల ఏరియాలో ఇంటింటికి 5,000 ఇచ్చినటువంటి డబ్బులు. ఇంకా దాతలు ముందుకొచ్చి చాలా పెద్ద పని, 15 లక్షలతో కార్యక్రమాలు కావు, దేవాలయాలు పూర్తి కావు. ఇంకా డబ్బు చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్కరి సహకారాలు ఉంటూ దేవాలయం నిర్మాణం అయ్యేదాకా ప్రతి ఒక్కరు కష్టపడి ఇచ్చే దాతలతో మీకు తెలియకున్నా మీ తరపు నుండే ప్రతి ఒక్కొక్క మనిషి ఒక 10 మందితో ఇప్పిస్తూ వెళితే ముందుకి మరియు 50,000 నుంచి 25,000 నుంచి ఒక బండ కావాలంటే బండ 35,000 పడుతుంది. ఒక స్తంభం కావాలంటే ₹1,00,000 పడుతుంది. మరియు స్టీలు, ఇసుక, రాడు, సిమెంటు ప్రతి ఒక్కటి ఏది ఇచ్చినా కళ్యాణ మండపానికి, దేవాలయానికి ₹25,000 నుంచి 35,000 అంటే ఒక బండ వస్తుంది. 25,000 అంటే 25,000 నుంచి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి 5,000 ఇచ్చినటువంటి దాతలు కూడా దేవాలయంలో ₹1,00,000 ఇచ్చినటువంటి దాతలవి తల్లిదండ్రి ఫోటో గాని లేదా వాళ్ళ ఫోటో గాని దేవాలయంలో కళ్యాణ మండపంలో వారి పేర్లు, వాళ్ళ ఫోటోలు పెడతాము. మిగతా దాతలు 5,000 ఇచ్చిన దాతల నుంచి పైన వరకు ప్రతి ఒక్కరివి బోర్డు మీద పేర్లు వేయిస్తాము. ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభయ ఆంజనేయ స్వామి నిర్మాణానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మరి ఒకే దాత 5.5 లక్షలు ఇచ్చి తేరు చేపించాలంటే మామూలు మాట కాదు. మరి దేవాలయానికి కూడా ఇవ్వాలనుకుంటే మనసున్నోళ్ళు మార్గం ఉంటుంది. పుణ్యం ఊరికే ఎవరికి రాదు. దాన ధర్మం చేస్తేనే ధర్మో రక్షితో రక్షిత అన్నారు పెద్దలు. ధర్మం చేయండి, పుణ్యాన్ని సంపాదించుకునండి. ఈ రోజు ఉన్నాం మనం, రేపు ఉంటామో లేదో తెలియదు. ఉన్నంత వరకు చేసినటువంటి పుణ్యము మనం పోయినా పలానాయన ధ్వజస్తంభం ఇచ్చినాడు అని ఎంత గట్టిగా చెప్తున్నాను నేనంటే, ఇచ్చిన దాతలు 2 లేరు, భార్యాభర్తలు నరసమ్మ గాని మరియు ఆయన నాగయ్య గాని 2 లేకున్నా వారి పేరు ఇప్పుడు మనము ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఇచ్చిన దాతలు ఉన్నారు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి దేవాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రతి ఒక్క మనిషి భుజాల మీద వేసుకొని మీ తరపున చందాలు ఇప్పిస్తే గానీ దేవాలయం పూర్తి కాదు. ఎవరేమన్నా పక్కన పెట్టి అభయ ఆంజనేయ స్వామి దృష్టిలో పెట్టుకుంటే ఆ స్వామి మీ వెనక్క ఉండి మీ కుటుంబానికి, మీకి అభయ ఆంజనేయ స్వామి కృపటాక్షములు ఎల్లవేళలా ఉంటాయి. అందరినీ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ మంచి మనసు రావాలని, అందరూ ముందుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.